అరెరే కార్ గుర్తు పార్టీ అధికారం పోయిన దగ్గర నుండి అన్ని చిక్కులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయుల్లా. ఇప్పుడు సుత మల్లారెడ్డి సార్కి పెద్ద చిక్కు వచ్చే పడిందిలా. సారు జాగని ఎవరో కబ్జా చేసిండ్రట. సారు జాగ ఎవరు కబ్జా చేసిళ్ళు గా ముచ్చటేందో ఓసారి అరుసుకొని వద్దాం పాలి. అరే మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏం చెప్పినా ఏం చేసినా ఫుల్ చేసినట్లయితే అందరిని మంచిగా నవ్వించుకుంటూ మాట్లాడే మంత్రి మల్లారెడ్డి సార్కి ఒక పెద్ద సిక్కొచ్చి పడిందంట. ఇక ఆ ముచ్చటేందో ఒకసారి చూద్దామా? ఇక ఆ భూమిని కొంతమంది దుర్మార్గంగా దౌర్జన్యంగా కబ్జా చేసిరని మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఫుల్గా ఎంబటి ఆ సుచిత్ర దగ్గర ఉన్న ఆ జాగ దగ్గరికి వచ్చి లొల్లి చేస్తుంటే ఎంబటి అక్కడికి పోలీసులు వచ్చిండ్రు. ఇక మంత్రి మల్లారెడ్డి సార్ పోలీసులతోటి ఫుల్ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ జాగ నాది, గస్మంటి నా జాగ లెవెల్లో కబ్జా చేసుకుంటే మీరు ఎట్లా ఊకుంటారు అని పోలీసుల మీద ఫుల్గా గరం అవుతాడు. అయినా నా జాగలో వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఏమని ఉంటే కోర్టులో తెలుసుకుందాం, లేకపోతే ఈ జాగకు సంబంధించిన కాయిదాలు ఏమని ఉంటే చూపియ్యురు. మరి ఇట్లా అన్యాయంగా ఎవరు లేని టైంలో నా జాగలకు వచ్చి కబ్జా చేసుడు పద్ధతి కాదు. ముందుగాల వాళ్ళని పంపారు ఈడికి వెళ్ళి అని మల్లారెడ్డి సార్ వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పోలీసులకు చెప్తుర్రు. గట్లనే వాళ్ళు గట్టిన బరికెట్లను మొత్తం మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు అందరు కలిసి అక్కడ ఉన్నటువంటి బరికెట్లను మొత్తాన్ని కూలగొట్టిర్రు. ఇదంతా కేవలం కావాలనే నా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. ఈ జాగకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ జాగ నాది, గత 40 సంవత్సరాల నుంచి ఇది నా పేరు మీద ఉన్నది అని మల్లారెడ్డి సార్ వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరన్న పట్టిర్రు. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగ నా కొడుకులది, ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంఖ్య ఒక మానవాయనకు ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ వయసు కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మబ్బుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను పోయి నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అంటున్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, బెల్ట్లో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. 100 మంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసిందో. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే? మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు? నేను సిఐ గారికి కూడా 7:30 8:30కే ఫోన్ చేసి